జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ తర్వాత కోలుకోవాల్సిన జగన్ గారిని 6 నెలల్లోనే కోలుకునేలా చేసింది అయితే కూటమి గ్రేట్గా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. 6 నెలల్లో కోలుకున్నాడు ఆయన. నాకు తెలిసి వైసీపీ 2 రకాల ప్రతికూల పరిస్థితి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఓడిపోయారు. అంతకన్నా ప్రమాదకరం ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించుకున్నారు. ఇంట్లో వాళ్ళు మీన్స్ కుటుంబ సభ్యులు కాదు, పార్టీ క్యాడర్. పార్టీ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. దాన్ని కోలుకోవడం అంత సులభం కాదు. చంద్రబాబు గారి పాత తరహా ముఖ్యమంత్రి గారిని చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ నుంచి కోలుకోవడానికి 2 ఏళ్ళు పడుతుంది. నమ్ముండ్రు, మళ్ళీ వస్తావు, మళ్ళీ మమ్మల్ని ఇట్లా కదా పట్టించుకుంటావు అనే పరిస్థితిలో ఉన్న క్యాడర్ ఈరోజు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళ సమావేశాల్లో అన్న బాని ఆయన అటు కూర్చుని వేస్తే మేము ప్రశాంతంగా ఉంటామనే పరిస్థితికి వచ్చారు. ఈసారి జగన్ గారి ప్రశ్నలు ఏమొచ్చుంటాయంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ముఖ్యమంత్రిగా చూసేసాం, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంది అని అడిగే పరిస్థితిలో ఉన్న వైసీపీ క్యాడరు ఆయన అక్కడ కూర్చునేసి మాకు ఏం చెప్పినా పర్వాలేదు కానీ మేము ప్రశాంతంగా ఉంటామనే క్యాడర్ వరకు వచ్చారు. కొన్ని కొట్టేశారా? 10 మందిని కొడతారు, 100 మందిని కొట్టాడు, రోజు డిబేట్లు పెడతారు. ఇట్లాంటి వాతావరణం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. రెండో పాయింట్ నేనేమంటానంటే క్రిమినల్స్ ఇప్పుడు ప్రతి పార్టీ పోయిన క్రిమినల్ అనడం కరెక్టా వాసుదేవన్ గారు?